జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి పార్లమెంటు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ రైతులను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ బడ్జెట్లో పూనుకోలేదు. పైగా ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని కోత పెట్టేందుకు పూనుకుంది. 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధర పెంచామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలి. కొనుగోలుకు చట్టబద్ధత కల్పించాలి. ఆహార సబ్సిడీ గానీ, వ్యవసాయ పరిశోధనలకు గానీ పెరిగిన బడ్జెట్కు అనుగుణంగా నిధులు పెంచలేదు. తెలంగాణ విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేసేందుకు పూనుకోలేదు. విద్యకు 9,000 కోట్ల రూపాయలు తగ్గింపు విద్యా నాణ్యతపై ప్రభావం చూపే పేద మధ్యతరగతి వర్గాల పిల్లల భవిష్యత్తు ఉపాధిలో తీవ్ర నష్టం చేస్తోందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్న 2 కేంద్ర మంత్రులు, తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాంబాబు డిమాండ్ చేశారు. రంగం సంక్షోభంలో ఉంది. రైతులు పెడుతున్నటువంటి పెట్టుబడుల యొక్క ఖర్చు పెరిగి ఆదాయం రాక, గిట్టుబాటు కాక వ్యవసాయాన్ని వదిలేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి అవసరమైన నిధులు కేటాయింపు జరగకుండా గత కాలపు బడ్జెట్ కంటే దాదాపుగా 7% నిధుల కోతని విధించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎరువుల యొక్క సబ్సిడీ మీద, యూరియా సబ్సిడీ మీద 16,000 కోట్ల రూపాయల కోత విధించడం జరిగింది. అంటే గవర్నమెంట్ భరాంచే సబ్సిడీ అంతా ఉపసంహరించుకుంటా ఉంటే, కోత పెడతా ఉంటే కంపెనీలు నేరుగా రైతుల మీద భారం వేస్తారు. వ్యవసాయం గిట్టుబాటు కాదు, ఎరువుల ధరలు రైతుల యొక్క భారంగా మారే ప్రమాదం రానున్నటువంటి కాలంలో ఉంది. అందుకని ఎరువుల సబ్సిడీ మీద 16,000 కోట్లు తగ్గించారు. దాన్ని వెంటనే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో పేదలు, మధ్యతరగతి వర్గాలు, ప్రధానంగా దళిత, గిరిజన బిడ్డలు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థకి ఇవాళ ఉన్నటువంటి నిధులు పెంచి విద్యా రంగాన్ని నాణ్యమైనటువంటి విద్య అందించేదానికోసం, సౌకర్యాలు కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలా. అలా కాకుండా గత బడ్జెట్ కంటే 9,000 కోట్ల రూపాయలు ఇవాళ విద్యారంగానికి కూడా నిధులు కోతపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉన్నత విద్యారంగంలో ఇవాళ కోతపెట్టి ఉన్నత విద్యని పేద ప్రజల, మధ్యతరగతి పిల్లల యొక్క దూరం చేసే ఒక కుట్ర అనేది జరుగుతూ ఉంది. ఇవాళ వ్యవసాయ రంగంలోకి 109 రకాల నూతన వంగడాలు కనిపెడతాం, దానికి పరిశోధనకి మేము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. దాంట్లో కూడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మాట్లాడారు. గత సంవత్సరం 8,400 కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు కేటాయిస్తే పార్లమెంట్లో బడ్జెట్లో పెద్ద మాట చెప్పినటువంటి పరిశోధన రంగానికి కేవలం మరొక 500 కోట్లు కలిపి 9,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం రైతుల కోసం మేము పంటల బీమా పథకం తీసుకొచ్చినామని చెప్పారు. గతం కంటే దానికి కూడా కోత పెట్టి ఈరోజు 13,000 కోట్లకి దాన్ని కూడా తగ్గించడం అనేది జరిగింది. ఏ విధంగా చూసినట్టు పంటల బీమా పథకంలో నిధులు తగ్గింపు ఉంది, ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ఉంది, పరిశోధన రంగంలో ప్రైవేట్ కంపెనీల యొక్క ప్రవేశానికి అనుకూలంగా ఉంది, స్టార్టప్ కంపెనీలకి ప్రవేశం కల్పిస్తూ ఉన్నారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గింపు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని వ్యవసాయ రంగం దివాళా తీస్తుంది. గ్రామీణ ప్రాంతంలో మనం చూసాం, ఈ దేశంలో గత డిసెంబర్ నుంచి 6 నెలల పాటు కరువు, వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం రబీ కాలం ముందుకు సాగినటువంటి కాలంలో ఈ దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు తగ్గించినటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇది కార్పొరేట్ అనుకూల